సార్ ఇప్పుడు మా పాప రాసిందండి. మ్మ్. మేము చాలా కష్ట నష్టాలకు వచ్చి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో పెట్టి అక్కడే ఎగ్జామ్ సెంటర్ పెట్టి ఈ ఎండాకాలంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ పెట్టి మ్మ్. ఆ, ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్ లో పేపర్ లీక్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి మిగతా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయడం అనేది మాత్రం సరైనటువంటి నిర్ణయం ఏంటిది కాదండి. ఇంకోటి ఈ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ సమస్యలన్నింటిలో కూడా మేము సామరస్యంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్ని కూడా సమస్యల్ని తీర్చడానికి మేము సలహాలు ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎన్టీఏలకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చి ఈ పరీక్షలు నిర్వహించేదానికంటే కేంద్రంలోనే ఒక విద్యాశాఖను ఉంచి ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షను మరి కేంద్ర ప్రభుత్వమే సొంతంగా నిర్వహించవచ్చు కదా. ప్రతి సంవత్సరం ఇప్పటికి 89 సార్లు పేపర్ లీక్ అయ్యి 48 సార్లు మళ్ళీ పరీక్ష పెట్టినటువంటి సందర్భాలు కోకోళ్ళలో మనము ఈ దేశంలో చూస్తున్నప్పటికీ కూడా మరి ఇటువంటి 23 లక్షల మంది హాజరైనటువంటి విద్యార్థుల మానసిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా వారి భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా మరి తల్లిదండ్రుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఓకే అండి మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ నీట్ పరీక్ష రద్దు కావడం పట్ల మరి మీరు పడినటువంటి ఇబ్బందులు ఏంటి? మీ విద్యార్థులు ఎవరన్నా అటెండ్ చేశారా? అంటే నేను లెక్చరర్ అండి. నా పిల్లలు చాలా మంది ఎగ్జామ్ రాశారండి. ఓకే సార్, వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు పడేటువంటి కష్టం కానీ వాళ్ళు పడే టెన్షన్ కానీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయాలంటే చాలా ఆందోళనకు గురవుతున్నారండి పిల్లలు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర లీక్ అయింది, మొత్తం అన్ని స్టేట్స్ లోనే ఉన్న పిల్లలందరి మీద ఆందోళన ఎఫెక్ట్. ఓకే అండి బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ. యా, మరొక గెస్ట్ తిరునహరి శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి.